మన రాత్రి పెద్ద సభ పెట్టిండ్రు, సన్మాన సభ, సంఘీభావం చెప్పిండ్రు. ఎందుకంటే అక్కడ ప్రతి సంవత్సరం పద్మశాలి సంఘం కులబంధవులందరినీ కూడా పిలిపించుకొని ఒక వంటల ప్రోగ్రాం ఉంటుంది, ఒక చేనేత ఎక్స్పో కూడా ఎప్పుడు పెడతారు. కాబట్టి అది కొంత ఎక్కువ అడ్వాన్స్ ఉన్నది. కొంచెం రిచ్ పీపుల్ కూడా అక్కడే ఉంటారు. మనోళ్ళు రాత్రి పెద్ద ఎత్తున జరిగింది. వర్షం పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ కూడా గొప్పగా జరిగింది. ఇది 2వ మీటింగ్ వారికి చెప్పినట్టుగా. మీరంతా ఒకప్పుడు మనం దేశ ప్రజలకి గుడ్డనిచ్చినుండం. మనం 3 ఉంటాయి. ఒకటి భోజనం, 2వది మనం అందించే గుడ్డ, 3వది ఇల్లు. అతి ముఖ్యమైన పాత్ర పోషించిన దాంట్లో మనం ఒకరం. అంటే మానవ సమాజానికి నాగరికత, కల్చర్ అందించినటువంటి కులం మన కులం. కానీ అందరికంటే ముందుగా యంత్రాలు వచ్చింది గుడ్డ మీదనే. చేనేత రంగంలోనే యంత్రాలు వచ్చినాయి. ఉపాధి అంతా కూడా పోయింది. వాస్తవంగా ఉపాధి పోయిన తర్వాత గూడు చెందినటువంటి చేనేత వర్గం చెట్టుకోలు, పుట్టగోలు, ఎక్కడ ఉపాధి దొరికితే అది, ఎక్కడ ఏ పని దొరికితే అక్కడ, ఎక్కడ కొంత మనకు షెల్టర్ ఉంటే అక్కడ పోయి బతికిన సందర్భం ఉంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే బొంబాయిలో మనమే ఉంటాం, భీవండిలో మనమే ఉంటాం, సూరత్లో మనమే ఉంటాం, ఇవాళ హైదరాబాద్లో కూడా మనమే ఉంటాం. అందరూ ఎక్కడ పాపం 30 ఏళ్ళుగా 35 ఏళ్ళుగా వలసలు పోయి అతి ఎక్కువ గొప్పగా ఉన్న వాళ్ళు ఇళ్ళే ఉంటారు, అతి చిన్నగా ఉన్న వాళ్ళు కూడా ఇల్లు ఎక్కువ ఉంటారు, పేదరికం ఉన్న వాళ్ళు కూడా ఇల్లు ఎక్కువ ఉంటారు. ఇవాళ ఈ కాలనీ చూస్తేనే అర్థమవుతుంది. అంటే ఎప్పుడో 30 ఏళ్ళ క్రితమో 40 ఏళ్ళ క్రితమో పొట్ట చేత పట్టుకొని వీడికి వచ్చి ఏది దొరికితే కదా ఇళ్ళల్లో పని చేసుకుని బతికేవాళ్ళు కావచ్చు, మెస్సి పని చేసేవాళ్ళు కావచ్చు, సుతారి పని, మన తట్ట పని చేసేవాళ్ళు కావచ్చు, షాపులల్లో కంపెనీలలో పనిచేసేవాళ్ళు కావచ్చు, మొత్తానికి వచ్చాం. నాకు తెలిసి ఏ తరం అయితే ఫస్ట్ తరం వచ్చిందో ఆ మొట్టమొదటి తరం గుడిసెలు వేసుకొనో, రేకుల షెడ్లు వేసుకొనో, కరెంటు లేకపోయినా, నీళ్లు లేకపోయినా, రోడ్లు లేకపోయినా వాళ్ళ జీవితాలు త్యాగం చేసి ఒక తరం కష్టపడితే కానీ ఇవాళ ఈ బిల్డింగ్లు వచ్చినట్టుగా అయితే నేను భావించాను. 40 ఏళ్ళ క్రితం అంటే ఒక తరం త్యాగం చేశాను. వీళ్ళు ఏమనుకుంటున్నారు, మీరు మేము పడ్డ కష్టం, మేము అనుభవించినటువంటి బాధ మా పిల్లలకు రావద్దని చెప్పి మీరు కోరుకుంటారు. ఏ తల్లికైనా ఏ తండ్రికైనా మొట్టమొదటి కోరుకునేది ఏంటంటే మా పిల్లలకి దుస్థితి రావద్దు, వాళ్ళని కొంచెం మంచిగా బతకాలని చెప్పి కోరుకుంటారు. చదివించింది. ఇప్పుడు ఉపాసం ఉండి కాయ కష్టం చేసి తినడానికి డబ్బులు లేకపోయినా కూడా ఫీజులు కట్టి చదివించినటువంటి పిల్లలు ఇలా కోకొలలుగా చదువుకున్నారు. దీంట్లో మంచిగా సెటిల్ అయిన కొంతమంది ఉండొచ్చు, సెటిల్ కాని పిల్లలు కూడా ఇవాళ ఉంటారు. అందరూ గొప్పగా చదువుకుంటారని, అందరూ గొప్పగా సెటిల్ అవుతారని అనుకోలేము, కానీ ఉన్నారు. డెఫినెట్గా ఇవాళ వాళ్ళ ఉపాధి కోసం ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన తప్పకుండా ఉంటుంది, ప్రభుత్వం యొక్క కర్తవ్యంగా ఉంటుంది. అందువల్ల కేంద్రంలో మోడీ గారు ఒక 4-5 స్కీములు తెచ్చింది. అందులో ఒకటి రుణాలు ఇచ్చేటువంటి స్కీమ్, ముద్రా లోన్లు, ఇవాళ విశ్వకర్మ రుణాలు కూడా తెచ్చిండ్రు. సరే, బ్యాంకులు సహకరించకపోవచ్చు, అంత ప్రభుత్వం అనుకునేది ఒకటి ఉంటుంది, బ్యాంకులు చేసే పని ఒకటి ఉంటుంది, కాబట్టి రాకపోవచ్చు. కానీ వెంటనే మేము ఈ పార్లమెంట్ పరిధిలో ముద్రా రుణాలను ఇప్పించడంలో, లేదా ఇవాళ విశ్వకర్మ స్కీముని అమలు చేయించడంలో మేమే స్వయంగా మనుషులు పెట్టి, ఆఫీసులు పెట్టి ఫామ్ నింపుడు, బ్యాంకుల దగ్గర తీసుకుపోవడం, రుణాలు ఇప్పించే ప్రయత్నం తప్పకుండా చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. మీకు మీరుగా ఆఫీసులకు పోతే అది ఎవరు రెస్పాన్స్ చేయని నాకు తెలుసు. మేమే, ఎందుకంటే ఎన్నికల ముందు వచ్చింది ఈ స్కీమ్, అమలు చేయడం కోసం ప్రయత్నం చేసినప్పటికీ సకాలంలో మేము చేయలేకపోయినాం. డెఫినెట్గా ఈ 6 నెలల్లో ఏడాదో ఈ స్కీమ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి వీటిని అందించే ప్రయత్నం చేస్తాం. ఒకటి
ఇవాళ రెండవది, ఇక్కడ జీవించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీకు నీళ్ళ సమస్య అయినా, డ్రైనేజ్ సమస్య అయినా, రోడ్డు సమస్య అయినా, ఇంకే సమస్య అయినా నా వంతుగా మీకు సంపూర్ణమైన సపోర్ట్ ఉంటుంది. మీకు గుర్తుపెట్టుకోండి. నేను ఎంపీగా కొత్త కావచ్చు, కానీ మీకు కొత్త కాదు. నేను మీకు కొత్త కాదు. 25 ఏళ్ళుగా మీ కళ్ళ ముందు ఈ స్థాయి దాకా ఎదిగిన బిడ్డని నేను. మా ఊరు కమలాపూర్. సాంచాల సప్పుల మధ్య పెరిగినోళ్ళం మేము. సాంచాల సప్పుల మధ్య పెరిగినోళ్ళం మేము. మొగ్గాల మధ్య పెరిగినోళ్ళం మేము. ఈ కష్టాలు ఎటుండేవో మేము బాగా చూసిన వాళ్ళం మేము. మాతో పాటు చదువుకునే పిల్లలంతా పద్మశాలి పిల్లలే. జనరల్గా ఈ ఎప్పుడైతే వృత్తి పోయిందో గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాలు కానీ ఇక వాళ్ళకు చదివే దిక్కు అని చెప్పి నౌకరీ చేసుకోవాలని చెప్పి అతి ఎక్కువ చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఇలా పద్మశాలి కూడా ఉంటారు. కాబట్టి మేము అక్కడి నుంచి వచ్చినాం. మా ఊర్లో అత్యధిక జనాభా మొత్తం ఒక 8,000 ఓట్లు ఉంటే దాంట్లో 2,600 2,700 ఓట్లు పద్మశాలిలో ఉంటాయి మా ఊళ్ళో. ఫస్ట్ ఆ జనాభా. దాని తర్వాత ముద్రాలు ఉంటారు, దాని తర్వాత ఎస్సీలు ఉంటారు. ఇట్లా అత్యధికంగా జనాభా ఉన్నది. అంటే వాళ్ళతో మాకు అతి సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయని చెప్తున్నాను. నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు, ఇప్పుడు మీకు ఆ వృత్తి లేదు కానీ, ఇవాళ మీకు ఆ వృత్తి లేదు కానీ, నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు పులివీర అన్న ఒక ఎమ్మెల్యే ఉండే మహబూబ్నగర్లో. మీకు పెద్ద మనుషులకు తెలుస్తుంది. పద్మశాలి కులం నుంచి ఉండే పులివీర అని ఉండే. అప్పుడు ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచిన రాజశేఖర ముఖ్యమంత్రి. థ్రిఫ్ట్ ఫండ్ అని ఒకటి ఉంటుంది. కొంతమంది పని వృత్తి చేసి కూడా రావచ్చు. థ్రిఫ్ట్ ఫండ్ అని ఉంటుంది. ఎత్తేసారు. థ్రిఫ్ట్ ఫండ్ అనేది గవర్నమెంట్ కొంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, మనం చేసిన పనులకు కూడా కొంత కాంట్రిబ్యూట్ చేస్తారు. ఇది సంవత్సరానికి పెళ్ళిళ్ళ కోసమో, ఇల్లు కట్టుకున్నప్పుడు, ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు, పిల్లల చదువు కోసమో ఉపయోగపడుతుంది. అది ఎత్తేసినప్పుడు మొట్టమొదటిగా స్పందించి దాని మీద నిప్పులు జరిగేది నేనే. అసెంబ్లీలో బాగా సీరియస్గా నిలబెట్టి, నీకు ఈ పద్మశాలి దొరికిందా, దీనికి ఎంత ఖర్చు అవుతుందని చెప్పి ఎత్తేసినాము, ఇంత అన్యాయం ఉంటుందని చెప్పి కొట్లాడితే అప్పుడు ఆ థ్రిఫ్ట్ ఫండ్ అనేది మళ్ళీ రెస్టోర్ కావడానికి అప్పుడు నేనే కొట్లాడినప్పుడు మా పులివీరన్న వచ్చి నన్ను అలుపుకున్నాడు ఒకసారి. నాకు బాగా గుర్తు. అరే నువ్వు మావాడివేనా అంటే, అవును. నేను కూడా మీ వాడిని అంటే మీ సమస్యలు తెలిసే బిడ్డనని చెప్పి, నేను మీ సమస్యలు సంపూర్ణ తెలిసే బిడ్డనని చెప్పి ఆనాడు నుంచి వాళ్ళకి తెలంగాణ వచ్చిన తర్వాత పోచంపల్లిలో పెద్ద సభ పెట్టిన కేటీఆర్ గారు మంత్రి ఉన్నప్పుడు నేను మళ్ళీ థ్రిఫ్ట్ ఫండ్ ఇతరత్ర అన్నీ కూడా చాలా మటుకు చేసి పెట్టినాం. బున్కర్ బీమా యోజన అని ఒకటి ఉంటుంది. మీకు సంబంధం లేదు కావచ్చు కానీ బున్కర్ బీమా యోజన ఉంటుంది. చేనేత కార్మికుడు 60 ఏళ్ళకి రిటైర్డ్ కాడు. ఎముకల గూడు అని చెప్పి మనం మొగ్గాలు నేసి అసలు బాడీలో ఉన్న అన్ని అవయవాలు పనిచేసే ఏకైక వృత్తి చేనేత వృత్తి. కాళ్ళు పనిచేయాలి, కింద 2 చేతులు పనిచేయాలి, కళ్ళు పనిచేయాలి, మేలు పనిచేయాలి. అంటే అన్ని అవయవాలు పనిచేసేది చేనేత వృత్తి. గుర్తుపెట్టుకోండి, మామూలు ఉండదు. కాళ్ళు తొక్కడం అందించి కదా. ఇవాళకి కూడా బాధ అనిపించే అంశం ఏంటంటే, ఎందుకు ఈ కాలం వలస వస్తాను చేనేత కార్మికులు అంటే, ఉపాధి హామీలో ఒక కూలికి 4 గంటలు 5 గంటలు పోతే కనీసం 200 రూపాయలు వస్తుంది. కానీ చేనేత కార్మికులు మాత్రం కండెలు చుట్టైన ఆడబిడ్డకు 10 రూపాయలు 15 రూపాయల కంటే ఎక్కువ రూపాయలు రాదు. మీరు ఎక్కడ ఇవాళ కూడా 10 రూపాయలు 15 రూపాయలు వస్తుంది.